متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم شنیدید، صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم شنیدید، صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم ముఖ్యంగా ఇరాన్ పై భారీ దాడులకు దిగుతామని చెప్పిన ఇజ్రాయెల్ అన్నంత పనిచేస్తుంది. ఈ రాత్రికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రధాన మీడియా, ప్రభుత్వ మీడియా అయినటువంటి ఇరాన్ స్టేట్ టీవీ కార్యాలయంపై టెహ్రాన్ లో ఇజ్రాయెల్ భారీ బాంబు దాడులకు దిగిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇరాన్ స్టేట్ టీవీ మీడియా కార్యాలయంపై ప్రధానంగా చేసినటువంటి ఈ బాంబు దాడిలో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా దద్దరిల్లిన పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ మీడియా ప్రధాన కార్యాలయం అంతా కూడా పూర్తిగా విధ్వంసమైన పరిస్థితి. మనం కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. లైవ్ లో యాంకర్ అక్కడ దానికి సంబంధించినటువంటి వార్తలు చెప్తున్న నేపథ్యంలో, ప్రజెంటేషన్ చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. స్టూడియోలోనే యాంకర్ కూడా బాంబు దాటికి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయిన పరిస్థితి. ఆ దృశ్యం ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. ఒక్కసారిగా ఊహించని దాడితో, ఊహించని పరిణామంతో ఆ సిబ్బంది కూడా అంతా కార్యాలయాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ స్టేట్ టీవీ అనేది ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి మీడియా. ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ భీకర దాడులకు సంబంధించి ఇరాన్ స్టేట్ టీవీ ప్రధానంగా ఇరాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయిలో ప్రసారాలు, అంటే అనుకూలంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తూ ప్రపంచ దృష్టిని తప్పుదో పట్టిస్తున్నట్టు ఇది ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా బాంబు పేలులతో దద్దరిల్లిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా బాంబు పేలడంతో లైవ్ లో ప్రజెంటేషన్ చేస్తున్న యాంకర్ కూడా ఒకసారిగా లేచి పరుగులు పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం లైవ్ లో రికార్డ్ అయ్యి దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ స్పాట్ ఆడియో కూడా మీరే వినండి. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భీకర దాడులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే టెహ్రాన్ ను ఖాళీ చేయమంటూ ఇజ్రాయెల్
హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతా టెహ్రాన్ నగరాన్ని వీడి చాలా మంది అక్కడి నుంచి జనం బయటికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతా ఉన్నాయి. కిలోమీటర్ల మేర ఇప్పటికే క్యూ లైన్లు ప్రాంతం అంతా కూడా కార్లు కిలోమీటర్ల మేర బారులు తీరున్న పరిస్థితి కనబడుతుంది. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లలో భారీ సంఖ్యలో కార్లు నిల్చున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా టెహ్రాన్ నగరాన్ని వీడి అటు వాయువ్య ఇరాన్ వైపు అలాగే ఉత్తరం వైపు కొన్ని ప్రాంతాలకు ముఖ్యంగా కాస్పియన్ నది తీరం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొన్ని గ్రామీణ ప్రాంతాల వైపు కూడా టెహ్రాన్ ప్రజలు అక్కడి నుంచి వీడుతున్నారు. దాదాపు 9 మిలియన్ల జనాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపు 90 లక్షల మంది టెహ్రాన్ లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా సురక్షితంగా తలదాచుకోవడానికి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇవాళ రాత్రి ఏం జరగబోతుంది ఇదే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యం కనబడుతోంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ కూడా అంతే ధీటుగా జవాబిస్తోంది. ఈ రాత్రి ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూడండి ఎలాంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇరాన్ ఆర్మీ కూడా ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్న పరిస్థితి. అంటే పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్న ఈ నేపథ్యంలో మన నిజంగా ఈ రాత్రి ఎంతటి భారీ విధ్వంసం ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అన్ని దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. రెండు వైపులా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడులు ముఖ్యంగా సైనిక స్థావరాలు అలాగే అణుశుద్ధి కర్మాగారం కావచ్చు నతాన్స్ తో సహా అనేక కీలక స్థావరాలపై దాడి చేసింది. కీలకమైనటువంటి ఆర్మీ అధికారులు మట్టుపెట్టింది. ఆర్మీ జనరల్ చీఫ్ తో పాటు అలాగే IRGC చీఫ్ ని అలాగే చాలా మంది ఆర్మీ కమాండర్ అధికారులను సైనిక అధికారులను కూడా మట్టుపెట్టిన పరిస్థితి. దాంతో పాటు ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడులు దాదాపు 270 మందికి పైగా మరణించినట్టు వార్తలు అంటున్నాయి. ఇంకా అనధికారికంగా లెక్క ఎక్కువే ఉండొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నగరమైనటువంటి టెల్ అవీవ్ తో పాటు జెరూసలేం అలాగే హైఫా నగరంపై కూడా ఇరాన్ చేసినటువంటి భారీ మిసైల్ దాడులు అక్కడ కూడా భారీగానే ఆశ్రయం సంభవించింది. 10ల సంఖ్యలో జనాలు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడు అక్కడి నుంచి క్యాజువాలిటీస్ రిపోర్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఈ రాత్రికి సంబంధించి ప్రధానంగా ఇక ఇరాన్ సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరగబోతుందో చూస్తారు మీరే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, దానికి ధీటుగా ఇజ్రాయెల్ అయితే ప్రధానంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మనం ఇరాన్ స్టేట్ టీవీ సంబంధించినటువంటి దృశ్యాలు చాలా ఒక రకంగా భయం కొలుపుతున్న దృశ్యాలు అవి. నిజంగా అవి డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై మనం. ఎందుకంటే లైవ్ లో ఒక యాంకర్ అక్కడి నుంచి పరుగులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ బిల్డింగ్ పై బాంబులు వేయగానే ఒక్కసారిగా ఆ స్టూడియోలో ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ఆ యాంకర్ కూడా పరిగెత్తుకుంటూ పోయింది ప్రాణాలు కాపాడుకోవడానికి. అంతవరకు ఆవేశంగా వార్తలు చెప్తున్నటువంటి యాంకర్ కూడా అక్కడ ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పరుగులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆ సిబ్బంది కూడా అంతా అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిపోయింది, ఆ బిల్డింగ్ లో అప్పటికే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఇంకా తెలియాల్సింది. మొత్తం మీద ఇజ్రాయెల్ చాలా ధీటుగా జవాబిస్తుంది. ఇరాన్ కి చాలా భీకర దాడులు అయితే కొనసాగిస్తుంది. పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. వెళ్ళని వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందని ఇక మనం ఊహించుకోవాల్సింది. గతంలో కూడా గాజాలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాజా వాసులను హెచ్చరించినప్పటికీ చాలా మంది కాల్ చేయడంతో గాజాలో చాలా భీకర దాడులు జరిగాయి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు అదే పరిస్థితులు మళ్ళీ ఇరాన్ లో రిపీట్ అవుతున్నాయనే సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఏదేమైనా ఈ రాత్రి అంటే ఇటు ఇరాన్ వైపు నుంచి అటు ఇజ్రాయెల్ వైపు నుంచి భీకర దాడులు కొనసాగే అవకాశం ఉంది. పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ దాడులు ఎక్కడికి దారితీస్తాయి, ఎంతటి పరిణామాలకు దారితీస్తాయని మనం వేచి చూడాల్సిందే. ఇక ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న ప్రతి దాడులతోని ఇటు ఇరాన్ చీఫ్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కూడా ఇప్పటికే అంతమొందించినట్టుగా కొన్ని వార్తలు కూడా అందుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఇంకా పూర్తిగా ధృవీకరణ రాలేదు. ఖమేనీని దగ్గరలో ఉన్నటువంటి బంకర్ లో సురక్షితంగా ఆయన కుటుంబంతో సహా ఆయన కూడా బంకర్లోకి తరలించినట్టుగా చెప్తున్నారు. కానీ ఇది అంతర్జాతీయ మీడియా చెప్తున్న కథనాలు. కానీ ఇప్పటికైతే కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల ప్రకారం ఖమేనీని కూడా ఎలిమినేట్ చేశారు, మట్టుబెట్టారు. ఇక దీనికి సంబంధించిన నిర్ధారణ కావాల్సిందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అసలు ఈ దాడులకు తమ ప్రమేయం లేదంటూ చెప్తూనే ఇజ్రాయెల్ చేసిన దాడులను పరోక్షంగా మెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మరోవైపు ఇరాన్ దారి తెచ్చుకునేందుకు అణ్వాయుధ ఒప్పందానికి రావాలంటూ గట్టిగా మరోసారి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడెక్కడ ఇరాన్ తగ్గట్లేదు. ఇదంతా కూడా అమెరికా చేసిన దాడులుగా అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇస్లామిక్ దేశాలకు అపీల్ చేస్తుంది. ఇస్లామిక్ ఆర్మీగా ఏర్పడి తమతో కలిసి రావాలని చెప్తున్నప్పటికీ ఏ ఒక్క ఇస్లామిక్ దేశం కూడా పట్టించుకున్న పరిస్థితి కనబడలేదు. పాకిస్తాన్ కూడా మళ్ళీ మాట మార్చింది. అంటే
అనుసహాయం చేస్తామంటూ పాకిస్తాన్ వైపు నుంచి ఒకవేళ యుద్ధమే వస్తే పాకిస్తాన్ వైపు నుంచి అణుదాడి జరుగుతున్నట్టు ఇరాన్ చేసిన ప్రకటనని పాకిస్తాన్ తోసిపుచ్చింది. అలాంటిది ఏం లేదని చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అంటే ఇప్పుడు జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఒకవేళ వేరే దేశాలు కనుక ఇన్వాల్వ్ అయితే కనుక పరిస్థితి చేదాటే అవకాశం ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనే అనుమానాలు సందేహాలు తలెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదనే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులే, కానీ పరోక్షంగా కొన్ని దేశాలు ఆయా దేశాలకు మద్దతు ఇస్తున్న నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా ఈ రాత్రికి ఇంకా ఏం జరగబోతుంది, మిసైల్ దాడులు ఇంకా కంటిన్యూ అవుతాయి, ఇంతటి భీకర దాడులు ఇంకా మళ్ళీ కొనసాగుతాయి, పరస్పరం ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఇంకా ఎంతటి దాడులకు పాల్పడతాయి, ఒకరికొకరికి ఇప్పటికే భారీగా నష్టం వాటిల నేపథ్యంలో ఎక్కడ ఎవరు తగ్గట్లేదు. సో చూడాలి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం ఉత్కంఠభరితంగా మారుతున్న సిచ్యువేషన్. شنیدید صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم اقتدار ایرانی و ایرانی جماعت و شکست هیمنه رژیم کودک کش صهیونیستی. من نمیدونم چند تا از همکارام داخل بودن، من طبقه اول بودم بمباران شد، نمیدونم چند تا از همکارام شهید شدن، نمیدونم چند نفر مجروح شدن. گفته بودن تخلیه کنیم منطقه اسرائیل، اما همه تا آخرین لحظه وایسن تا تصویر اقتدار چیدن تصویر اقتدار ایرانی و ایرانی جماعت و شکست هیمنه رژیم کودک کش صهیونیستی. من نمیدونم چند تا از همکارام داخل بودن، من طبقه اول بودم بمباران شد، نمیدونم چند تا از همکارام شهید شدن، نمیدونم چند نفر مجروح شدن. گفته بودن تخلیه کنیم منطقه اسرائیل، اما همه تا آخرین لحظه وایسن تا تصویر اقتدار چیدن. که شنیدید صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلود استادیوم شنیدید صدای متجاوز به خاک وطن،